మామూలుగా బయట పాల రేట్ చాలా తగ్గింది. 30 పడుతుంది, 32 పడుతుంది అంటారు. మీకొచ్చేసి 45 అంటుర్రు మరి. విజయ్ డైరీలో రేట్ అయితే తగ్గింది. అది ఎంత మంచి ₹1,00,000 బర్రె అని తెచ్చినా అది 3, 4, 4 ఎక్కువేది. హ్మ్. ఈ లోకల్ అయితే హ్మ్. అవిటికి అంత పెట్టుబడి పెడితే లాభం ఏమున్నది? అది చూస్తే గది 5, 6 పేడ వస్తుంది. హ్మ్. పేడ వస్తే ₹30 అది ₹40 మధ్యలో అటు ఇటే పడతాయి. 40, 45 మధ్యలో వీటి మెయింటెనెన్స్ అట్లా ఉంటుంది. అట్లా అయితేనే ఇవి ఎన్నుకోవాలి తప్ప కానీ ఇక ఇదిగో గడ్డి అదిగో నీళ్ళు అంటే మాత్రం ఆవుల మెయింటెనెన్స్ చేయలేం, బర్రెల మెయింటెనెన్స్ చేయలేం. 2 కంబైన్డ్ ఉంటేనే కమెంట్ ఉంటేనే బెస్ట్. ఇప్పుడు 4 ఆవులు ఉన్నప్పుడు 2 బర్రెలను కంపల్సరీ ఉండాలి. ఎందుకు అట్లా? అంటే మొదట్లో తెచ్చుకున్నప్పుడు దూడలు తెచ్చుకుంటే బెటరా? డైరెక్ట్ పాలిచ్చే ఆవులు తెచ్చుకుంటే బెటరా? దూడలు తెచ్చుకుంటేనేమో ఉత్తగానే కాపాడుతున్నగా 1 ఇయర్ నుంచి అనేది ఆలోచన వస్తుంది. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మనం మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ విలేజ్ వచ్చేసి బండానాగరం విలేజ్, బచ్చన్నపేట్ మండల్, జనగాం డిస్టిక్ అనమాట. సో ఈ అన్న ఒక 4 ఆవులు 4 గేదెలతో డైరీ ఫామ్ రన్ చేస్తుండు. సో వాళ్ళకి పాల రేట్ వచ్చేసి ₹45 పడుతుందట. ఆ డైరీ కూడా గవర్నమెంట్ డైరీ అట. సో మామూలుగా బయట వచ్చేసి పాల రేట్ చాలా తక్కువ ఉంది. సో ఈ అన్నకు అంత రేట్ ఎట్లా పలుకుతుంది, ఈ అన్నకు లాభాలు ఎట్లున్నాయి, అన్న మెయింటెనెన్స్ ఎట్లా చేస్తున్నాను మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా ఎవరైతే ఈ వీడియో చూస్తారో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? రాజు. మీ షెడ్ అడ్రస్ ఎక్కడ? బండనగరం విలేజ్, మండలం బచ్చన్నపేట్, మ్మ్. జిల్లా జనగామ. మీరు ఈ డైరీ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ అయితే. అంటే మీకు ఇది స్టార్ట్ చేయడానికి అట్లా స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? పాల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఆవును కొనుక్కున్నాం. మ్మ్. దానివల్ల బాగానే అనిపించింది. మ్మ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకటి ఆ టైంలో రేట్లు బాగుండే. మ్మ్. సరే బిజినెస్ మంచిగా ఉంది కదా అని ఒకటి 4, 5 కొన్నాం. 4 బర్రెలు ఉన్నాయి, మ్మ్. కొన్నాం. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఎవరైనా పని చేసుకునేటోళ్ళు చూస్తే చాలా ఆలోచించి ఈ ఆలోచన చేయాలని ఇప్పుడు ఆలోచన వస్తుంది. మీరు గడ్డి ఏం వాడుతారు? సూపర్ నేపర్ గడ్డి ఉంది, వరి గడ్డి అంతే. వరి గడ్డి. ఇప్పుడు టైమింగ్ ఎట్లా ఉంటుంది మీ పని? మీరు పొద్దున్న లేవడం కానీ ఇక్కడ వర్క్ చేయడం కానీ? 4 గంటలకు వస్తాం, 4, 4:30 ఆ టైంకి వచ్చి పెండకాయలు తీసేస్తాం. తీసేసి ఆవులను సైడ్ కట్టేసి పెండకాయలు తీసేసి పాలు తీసుకున్న తర్వాత ఆవులకు దాన పెట్టేస్తాం. మళ్ళీ వరిగడ్డి వేసి ఇంటికి వచ్చి చాయ్ తాగొచ్చి మళ్ళీ ఇక ఇడవడం. మ్మ్. పొద్దున్న 9 గంటల 7 గంటలకు ఇడిచి 9 గంటల దాకా కడుక్కుంటాం, మేపుకోవడం, మళ్ళీ కట్టేయడం. ఇప్పుడు మీ షెడ్లో చూసుకుంటే కూడా మీరు సెమెన్ వాడుతారు. అవును. మీకు సెమెన్ ఎట్లా పనిచేస్తుంది? సెమను ఆయన అంటే దగ్గర పట్లనే ఉంటాడు డాక్టరు. ఇమ్మీడియట్ ఎప్పుడు ఫోన్ చేసినా చూస్తే టైం టు టైం వస్తాడు. అంటే మంచి కడుతున్నాయి వేసిన ఫెయిల్ కాకుండా? ఫెయిల్ కాకుండా కడుతుంది. ఇప్పటి వరకు అయితే మీ షెడ్లో ఏది ఫెయిల్ కాలేదు? ఏది ఫెయిల్ కాలేదు. ఇప్పుడు మీకు వీటికి రోగాలు వస్తాయి మామూలుగా, దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? అవగాహన అంటే ఇలా దానా పెడుతున్నాం. దానా పెడితే ఆవు నిన్నమ్మని ఎట్లా తిన్నది, ఈరోజు ఎట్లా తింటుంది, ఈరోజు డల్ ఉన్నది ఏందని దాన్ని అబ్జర్వేషన్ చేసి డాక్టర్ని పిలిపిస్తాం. అంటే మీకే ఇప్పుడు మామూలుగా పొదుగాపు వచ్చింది, జ్వరం వస్తే జ్వరం వచ్చిందని అదన్నా తెలిసేమన్నా అట్లాంటివి తెలుసు, ఉత్తనే అర్థమైపోతుంది. ఇలా నిన్న మేసినట్టు ఇలా మెత్తలేదంటే ఆవుకే ప్రాబ్లం ఉన్నది. దాన్ని బట్టి చూస్తాము కాలుతుందా ఏందని. అంటే నిన్న మొన్న ఉన్నట్టు ఈరోజు లేదని మనకు డౌట్ వస్తుందిగా, ఫోన్ చేసి పిలిపిస్తాం డాక్టర్ను. మనకు చూస్తుంది నేను డైరెక్ట్ అంటే ఈ 1 ఇయర్ 1.5 ఇయర్ అని చూస్తున్నా కదా, ఫోన్ చేసి అన్నకి ప్రాబ్లం ఉందన్న, ఆవు దాన తింటలేదు, మరి ఏం కావచ్చు అని అంటే వచ్చి చూసిపోతుంది. ఇప్పుడు ఈ మామూలు డైరీలలో ఎక్కువ ఆవులకు వచ్చే రోగాలు ఎట్లాంటివి ఉంటాయి? ఏమొచ్చినా పొదుగాపులు అంటారు. అంటే గడ్డిది ఎఫెక్ట్ ఉంటుంది కొంచెం పొదుగాపులు. అది మళ్ళా ఈనంగానే 3 రోజుల దాకా ఈ పచ్చిదాన్ని ఇస్తాను చూసిన, అట్లా చూస్తే పాలు ఇంప్రూవ్ అయ్యి జున్నువాలం ఇంప్రూవ్ అయ్యి పొదుగాపులు వస్తాయి. కాకపోతే నా వారం రోజులు కొంచెం తగ్గించుకుంటూ పెడితే సెట్ అయిపోతుంది. అంటే మీరు పచ్చిగడ్డ ఎట్లా ఇస్తూ ఉంటారు, ఎండుగడ్డ ఎట్లా ఇస్తూ ఉంటారు? నాకు ఇప్పుడు కుట్టు మిషన్ లేదు, డైరెక్ట్ కొడవతోలు కోసుకొచ్చి ఎత్తాను. డైరెక్ట్ ఇస్తారు? కుట్టు మిషన్ లేదు నాకు, ఇప్పుడు చూస్తలేదు. కటింగ్ మిషన్ లేదు. అంటే మీరు తెచ్చుకోవాలని ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది, కానీ ఏంటంటే ఈ పెట్టుబడులతో చాలా టైట్ అవుతుంది. ఈ దాన ఖర్చు తగ్గితే బాగుండు అని ఆలోచన. రైతులకు అస్సలు డైరీ ఉన్న వాళ్ళకు మొత్తానికి ప్రాబ్లం అయితే దాననే. ఇప్పుడు బయట చూసుకున్నట్టయితే ఆవుల రేట్లు పాల రేట్ లేదు కాబట్టి ఆవుల రేట్లు కూడా దిగిపోయినాయి. ఇప్పుడు మీకు వచ్చేసి 45 పడుతుంది. 45 అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి గేదెని తీసుకొచ్చి ఇక్కడ మేపి మీకు మంచి రేట్ వస్తుంది కదా, తక్కువ ఉన్నాయి బయట అంగట్లో. అయినా ఓకే, కానీ ఇప్పుడు దానతోనే ప్రాబ్లం. ఇప్పటికి మేము చేయనీకి చూస్తే రెడీ ఉన్నాం, ఇంకా 4 అయినా తెచ్చుకొని రెడీ ఉన్నాం, కానీ దాన రేట్లు తగ్గితే బెస్ట్ అని ఆలోచన అంతే. దాన ఖర్చు ఎంత వస్తుంది ఉంటుంది మీకు? దాన ఖర్చు నాకు
ఇంచుమించు 12-13 వేలు వస్తుంది ఉన్నాటికి 12-13 వేలు. ఇప్పుడు మీకు పాల బిల్లులు ఎట్లా వస్తూ ఉంటాయి? ఇప్పుడు నెలకు మీకు ఎంత బిల్లు వస్తుంది, దాంట్లో దాన ఖర్చు ఎంత అవుతుంది, మీకు ఎంత మిగులుతుంది? 40,000 వస్తున్నాయి. నెలకు 15,000 దాన ఖర్చు పోతుంది. ఓన్లీ మనకు ఇంకోళ్ళతో ఆడ చేసుకోకుండా మనది ఏందో మనం చేసుకున్నాం అంతే. మీకు ఈ రంగంలో మీకు ఎంత మిగులుతూ ఉంటుంది? ఇంచుమించు 20-25,000 మిగులుతున్నాయి నెల. 25,000 మిగులుతున్నాయి నెల 25,000 ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు చాలామంది యువత ఇట్లే డబ్బులు వస్తున్నాయని చెప్పేసి మంచిగా ఈ రంగంలోకి రావాలని చూస్తారు కొత్త వాళ్ళంతా. వాళ్ళంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి చెప్తారు? కష్టాలు ఉంటాయని అట్లాంటి? కష్టం ఉంటుంది. మబ్బులో లేచి ఆలోచన ఉంటేనే దాన్ని చేయాలి. ఆవుకు షాకిరి చేయింది పాలైతే ఒకటి. ఇక ఈ పెండ పడ్డది, లాగు మీద పడ్డది, అంగి మీద పడ్డది అంటే అసలుకే కుదరదు. కరెక్ట్ దిగేది ఉంటే మనం సొంతగా మన సొంత రెక్కలతో కష్టపడేది ఉంటేనే ఈ రంగంలోకి దిగాలి. జీతగానే పెట్టయితే అస్సలు పని చేయించుకోవద్దు. అస్సలు పని చేయించుకోవద్దు. నీకు సాధ్యమైన నాలుగుతో చేసుకుంటే 4తోనే చేసుకోవాలి, 5తో చేసుకుంటే 5తోనే చేసుకోవాలి. కాకపోతే నీ ఎంత కష్టపడే ఉద్దేశం ఉంటే అన్నీ చేసుకోవాలి తప్ప కానీ ఇంకొకళ్ళకు అలా చేస్తారు మనం చూడాలని అయితే ఆవులది ఎప్పుడు షెడ్ పెట్టుకోవద్దు. ఇదైతే నాకు తెలిసిన విషయం. మీరు ఇప్పుడు మీ దగ్గర చూసుకుంటే ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. ఇప్పుడు మీ మనసు ప్రకారం మీకు ఆవులు మంచిగా అనిపిస్తుందా, గేదెలు మంచిగా అనిపిస్తున్నాయా? మాకు పెట్టుబడి తగ్గనికేమో బర్రెలు ఓకే. ఇవి పాలు ఎక్కువ ఇస్తే పెట్టుబడి ఎక్కువ పెట్టాలి. అది ఎంత మంచి ₹1,00,000 బర్రె అని తెచ్చినా అది 3-4 ఎక్కువేది ఈ లోకల్ అయితే. వీటికి అంత పెట్టుబడి పెడితే లాభం ఏమున్నది? అది చూస్తే గది 5-6 ప్యాడ్ వస్తుంది. ప్యాడ్ వస్తే ₹30, అది ₹40 మధ్యలో అటు ఇటే పడుతుంది. 40-45 మధ్యలోనే 5 ప్యాడ్ వచ్చినా చూస్తే అంతలోపు 50 లోపే పడుతుంది 5 ప్యాడ్ వచ్చిన. వీటికి మళ్ళీ 4 కిలో దానా పెడితే ఇవే ₹90 పోతాయి దానికి. ఓ పూట దానికైతే ఓ పూట మనకైతే. అందుకే వాటికి దాన తగ్గిస్తాం అన్నట్టు. అది ఇప్పుడు నా కాడ ఒక బర్రె ఉన్నది, 4 ఇస్తుంది. అయినా సరే అని ఒకటే పూట దాన పెడతాను దాన్ని. ఒకటే పూట మన లోకల్ది కాబట్టి అది సెట్ అయిపోతుంది. ఈ ఆవులకు బర్రెలకు డిఫరెంట్ ఉంటుంది. వీటికి కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ మీరు దాని ఇవ్వకపోయారు అనుకో ఓ టైంకి, అప్పుడు దాన్ని ఎట్లా చూపిస్తుంది అది? నువ్వు ఈ పూట దాన పెట్టకుండా మళ్ళీ తెల్లారి లీటర్ తక్కువ అయితేనే ఉంటాయి. లీటర్ తగ్గుతూనే ఉంటాయి. అది ఇప్పుడు ఈ ఫీల్డ్లో మీ కష్టాలు ఎట్లెట్లుంటాయి? కష్టం అంటే అడుగులు కష్టం ఉంటుంది, చెప్పరాని పరిస్థితి. చుట్టం పాలేవుడు చచ్చిపోయినా ఇంటికాడ ఉండరాదు, సూటప్పుడు చచ్చిపోయినా ఇంటికాడ ఉండరాదు. టైంకు మనకు ఆడ జీవంతి ఈడు ఉంటుంది, ఉత్త చేత్తనే ఆడ ఉంటుంది. వీటి మెయింటెనెన్స్ అట్లా ఉంటుంది. అట్లా అయితేనే ఇవి ఎన్నుకోవాలి తప్ప కానీ ఇక ఇదిగో గడ్డి అదిగో నీళ్ళు అంటే మాత్రం ఆవుల మెయింటెనెన్స్ చేయలేం, బర్రెల మెయింటెనెన్స్ చేయలేం. ఇప్పుడు మీ షెడ్లో చూసుకున్నా కూడా ఆవుల కన్నా గేదెలకు, ఇప్పుడు ఆవుల కన్నా దూడలు ఎక్కువ ఉన్నాయి, దూడలకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నట్టు. ఎట్లా, ఎందుకు అట్లా? ఇప్పుడు బయట ఈ 1,000 కొనే వాళ్ళు ఉన్నటినే చదువుకుంటే బెస్ట్ అనే ఆలోచనతో నా దూడల్ని ఎన్నుకుంటున్నాయి. ఇప్పుడు నార్మల్ బయట ఎట్లా అంటే దూడల్ని మేపితే ఖర్చు ఎక్కువ అన్నట్టు అంటారు. ఇక అది ఆ షెడ్లు పెట్టి లేబర్ని పెట్టి అట్లా చేసుకుంటే అదే పరిస్థితి. ఇప్పుడు బీఆర్ వాళ్ళని పెడతాం, షెడ్ వేసి 10 ఆవులు పెట్టి ఇప్పుడు ఆయనకి 20,000 ఇవ్వాలి. ఆ 20,000 ఇప్పుడు మనమే చేసుకుంటే గవే మిగులుతున్నాయి. ఆ పెట్టుబడి జీతగాని పెట్టుబడి మనం మిగులుతున్నాయని దూడలు కాపాడుకుంటున్నాం అంతే. అంటే మీరు దూడలు బయట నుంచి ఏమన్నా కొనుక్కోవాలి? ఏది కొనుక్కరాలి? దొడ్లే. ఇప్పుడు ఒక దూడ పుట్టినాక దాన్ని మీరు మళ్ళా క్రాస్ చేయించాలంటే ఎన్ని నెలలకు చేస్తారు? 24 నెలల కరెక్ట్ బ్రీడ్ అయితే సెట్ అవుతుంది. 24 నెలలు. ఇప్పుడు 24 నెలల మీకు దానికి ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చు అంటే మినిమము ఇప్పుడు పాలకు చూసుకుంటే మాత్రం ఏం చెప్పలేం కానీ నేను ఇప్పటికి చూస్తే 1 ఇయర్ దూడలకే మన ఒక కిలో లెక్క దాని ఇస్తున్నా వీడికి. ఇప్పుడు ఇవ్వబడి చూస్తే 6 నెలలు అవుతుంది. ఇట్లా కంటిన్యూగా చూస్తే ఇంకా సంవత్సరం అవి ఎదకొచ్చేదాకా ఇవ్వవలసింది. అంటే మాక్సిమం దానికి ఖర్చు ఎంత రావచ్చు? కొన్నకంటే నయమే. కొన్న రేటు కంటే మనకు నయం. ఇప్పుడు బయటకు పోతే ఇప్పుడు అది 60-70 వేలు కావాలి అది సుడికి వచ్చే వరకు. మినిమం 20,000 ఖర్చు అవుతూ ఉండవచ్చు కట్టేంత వరకు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే బయట ఆవులు పెట్టుకోవచ్చా గేదెలు పెట్టుకోవచ్చా అంటే గేదెలే పెట్టుకోండి ఆవులు పెట్టుకోవద్దు అంటారు. అట్లాంటి దానికి మీరేం చెప్తారు? 2 కంబైండ్ ఉంటేనే బెస్ట్. కంబైండ్ ఉంటేనే బెస్ట్. ఇప్పుడు 4 ఆవులు ఉన్నప్పుడు 2 బర్రెలను కంపల్సరీ ఉండాలి. ఎందుకు అట్లా? అట్లాంటి ఇట్లా సెట్ అయిపోతుంది. ఏంటంటే గేదె పాలతో ఆవు పాలతో సెట్ అయిపోతుంది. దీనికి తక్కువ అది కలుపుకపోతే అది తక్కువ ఇది కలుపుకోపోతుంది. అంటే మీరు పాలు ఇప్పుడు ఆవు పాలు సపరేట్గా గేదె పాలు సపరేట్ అమ్ముతా ఉంటారా? సపరేట్ చేస్తాము, కాకపోతే ఎక్కువ ఇస్తేనే సపరేట్ పోతాం. ఒక బర్రె ఉన్నప్పుడు ఏం చేస్తాం దాన్ని ఆ 2 లీటర్లనే ఇళ్ళనే సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకుంటే ఫ్యాడ్ వచ్చేస్తుంది, ఎస్ఎన్ఎఫ్ సెట్ అవుతుంది.
ఇప్పుడు మీరు ఆవు ఈనాక ఎన్ని నెలల వరకు పాలు పిండుతూ ఉంటారు? నేను 3 నెలలకు ఏదోకి వస్తుంది ఆవు. 3 నెలలకు శమనిపిస్తాం. మళ్ళీ 2 నెలల 15 రోజులు 3 నెలలు గ్యాప్ ఇస్తాం. ఖచ్చితంగా 8 నెలల పాలు పిండుతాం. 8 నెలలు పాలు పిండుతారు. గ్యాప్ ఎన్ని నెలలు ఇస్తారు? 2 నెలల 15 నెలలు ఇచ్చినాము పోయిన ఆవుకి అయితే. మేమే బలిమీటికి బంద్ చేసినాం దాన్ని. అంటే ఇప్పుడు మామూలుగా దూడ దాని దగ్గర పోతేనే మంచి పాలు ఇస్తుంది అన్నట్రా, మీరు ఇప్పుడు బాటిల్లో పోస్తే అట్లా ఎట్లుంది మీకు? మంచిగా పాలు ఇస్తుంది ఇప్పటికైనా ఓకే. కాకపోతే ఏంటంటే ఆ పొదుగును గుద్దడం మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని బాటిల్తోనే తాగిపిస్తున్నా దాన్ని. అట్లా దానికి ఒక్కదానికే తాగిపిస్తారు ఇంకేమన్నా? అంటే ఏది హెవీగా పాలు ఇస్తే దాన్ని పక్కకు కట్టేస్తా. పాలిస్తే పక్కకు కట్టేస్తారు. పక్కకు కట్టేస్తా. దానికైతే అట్లా బాటిల్లో వస్తుంది. బాటిల్లో వచ్చి తాగుతుంది. ఎందుకంటే ఇంకే ఎక్కువ పాలు చిక్కింది దాని ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు మనకు ఇచ్చకంటే కొన్ని ఏం చెప్తాయంటే ఆవులు దూడలకు సపరేట్ చెప్తాయి మనం పిండినాక చూస్తే. అట్లా చూస్తే ఎక్కువ అవుతుంది దూడలకు, అది చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అదే ఇప్పుడు దూడకు మనకు పాలు తక్కువ ఇచ్చినా ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ ఇచ్చినా ప్రాబ్లం అవుతుంది. అట్లాంటప్పుడు మనం ఎంత ఇవ్వాలన్నది ఎట్లా చెప్తారు? అది ఇక ఆవు తాడ బట్టి ఉంటుంది. అది మళ్ళీ తర్వాత చూడాలి. మనం పిండిన తర్వాత మళ్ళీ ఏమైనా చెప్తుంది అయింది, అది మోషన్ ఎట్లా పోతుంది లేగా, అవన్నీ మోషన్ అట్లా పాలు పోయింది అనుకో మొత్తానికి దాన్ని మళ్ళీసారి పిండవలసి వస్తుంది. లేదంటే ఇట్లా బాటిల్తో ఆగబెట్టుకోవాలి. ఒకవేళ మోషన్ లూజ్ మోషన్ అయింది అనుకో, అది ఎక్కువ పాలు తాగినట్ట? ఎక్కువ పాలు ఎరిగిందంటే ఎక్కువ పాలు తాగినట్టు. అంటే అది ఎన్ని పాలు తాగాలి? ఇప్పుడు ఒక నెల ఉన్న దూడ దానికి ఎన్ని పాలు ఇస్తారు మీరు? లీటర్న్నరతో సరిపోతుంది పూటకు లీటర్. లీటర్. ఇప్పుడు వాటర్ టైమింగ్ ఎప్పుడెప్పుడు తాపుతూ ఉంటారు మీరు? మధ్యాహ్నం తాపుతాం, పొద్దున కుడిది పెడతాం, సాయంత్రం కుడిది పెడతాం, మధ్యాహ్నం వాటర్ తాపుతాం. ఇప్పుడు మనం పాల దగ్గరకు వస్తే మీకు ఎన్ని లీటర్లు వస్తున్నాయి? రేట్ ఎంత పడుతుంది? రేటు 45 రూపాయలు పడుతుంది. 3-5 ప్యాడు SNF 8 దాటితే 45 రూపాయలు పడుతుంది. ఎక్కడ వస్తారు మీరు? విజయ డైరీలోనే వస్తాం. ఇప్పుడు మామూలుగా బయట పాల రేట్ చాలా తగ్గింది, 30 పడుతుంది, 32 పడుతుంది అంటారు. మీకు వచ్చేసి 45 అంటారు. మరి విజయ డైరీలో రేట్ అయితే తగ్గలే, కాకపోతే బిల్లులు అయితే లేటుగా వస్తుంది. లేట్గా అంటే ఎంత టైం పడుతుంది? 2 నెలల బిల్లుతో రావాలి. 2 నెలల బిల్లులు? 2 నెలల బిల్లులు రావాలి. అంటే అవి వస్తాయని మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, కానీ పెట్టుబడులకి వెళ్తాయి, వస్తున్నాయి స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి. 2 నెలలు ఇప్పుడు 2 నెలల బిల్లు ఉంటే ఒక 15 రోజులే వస్తున్నాయి, ఆ నెల 15 రోజులే ఆగిపోతున్నాయి. ఇట్లా అవి వస్తే ఇక ఇలాంటి మా సొంటలకైతే ప్రాబ్లం లేదు విజయ్ డైరీతోని, కాకపోతే బిల్లు లేటుగా వచ్చుడే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు 45 అంటే మీకు ఎట్లుంది? ఆ 45 రేటుకి మీకు లాభం కానీ ఎట్లుంది? మాకు ఈ ఇచ్చిన పాలకు ఆ రేటుతో ఓకే, ఫుల్ రేటు పడుతుంది. ఏంటంటే 3-4 ప్యాడ్ వచ్చినా చూస్తే SNF 8-5 వచ్చినా 46 రూపాయలు పడుతుంది. పాలతో ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే ఈ దానా రేట్లతో చాలా ఇబ్బంది అయితే చెప్పాలి. ఇప్పుడు చాలా మందికి ఆలోచన కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ఏ జాబ్కి పోయినా ఒకరి కింద వేయాలి, అదే కష్టం ఇల్లు వచ్చి చేస్తాము అంటే ఇలా కష్టాలు ఎట్లెట్లుంటాయి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు మనకు నిద్ర బయట పోవడానికి ఉండదు, అట్లా నిద్ర పోవడానికి ఉండదు, ఆ టెన్షన్స్ ఉంటాయి. అది మేసిందా మేలేదా అదో ఇబ్బందులు ఉంటాయి. చేసుకోవచ్చు ఓకే, లేదు మన సొంతం చేసుకునేది ఉంటేనే చేసుకోవాలి. కొత్త వాళ్ళు అయినా సరే కానీ మీడియం తెచ్చుకోవాలి ఆవులు, అన్నిటికి తట్టుకునేటి తెచ్చుకోవాలి. జెర్సీ కానీ క్రాస్ హెచ్ఎఫ్ కానీ అట్లా తెచ్చుకుంటే ఇంకా సెట్ అవుతుంది. అంటే మొదట్లో తెచ్చుకున్నప్పుడు దూడలు తెచ్చుకుంటే బెటరా, డైరెక్ట్ పాలిచ్చే ఆవులు తెచ్చుకుంటే? దూడలు తెచ్చుకుంటేనేమో ఉత్తగానే కాపాడుతున్నాగా 1 ఇయర్ నుంచి అనేది ఆలోచన వస్తుంది. ఇవి ఇంకా కడతలేవు, ఇక మళ్ళీ దీంతో ఈ ఒకసారి శమనిచ్చిన 2 సార్లు శమనిప్పించిన కడతలేవు అన్నది ఇబ్బంది కంటే ఇట్లా తెచ్చుకోవాలి. 4 ఆవులు తెచ్చుకొని 4 దూడలు తెచ్చుకొని సెట్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఇవి ఎండిపోయిలో శమన వేయడమా అట్లా సెట్ అవుతుంది. మీకు ఆవులకు ఫ్యాట్ SNF కానీ గేదెలకు ఫ్యాట్ SNF కానీ ఎట్లా వస్తుంది? ఇప్పటికైతే బాగానే వస్తుంది. ఎంత అంటే మామూలుగా అంటే ఇప్పుడు 3-5 ఫ్యాడ్ 4 ఫ్యాడ్ వచ్చినది ఉంటే 46 రూపాయలు పడుతుంది. 8-5 SNF వస్తుంది, 9 దాకా వస్తుంది. ఇక మనం ఎండను చూసుకొని ఆవులను కడుక్కొని నీట్గా ఉంచుకుంటే ఫ్యాడ్ SNF ఎప్పుడు తగ్గదు. మనం చేసే పనితనంతోనే ఫ్యాడ్ SNF. అంటే మీరు ఇప్పుడు ఫ్యాట్ SNF పెరగడానికి పైనుండి ఇంకేమన్నా వాడతారా? వాడడం ఏం లేదు, ఆవులను నీట్గా కడుక్కోవడం, పొద్దుమాపు కడుక్కోవడం, ఎండకు ఆవును కట్టేస్తే SNF రాదు. ఫ్యాడ్ తగ్గడం కారణం అంటే మనము ఇప్పుడు ఖాళీగా నీళ్ళు తాగ పెడితే మొత్తం ఇంత తవుడేసి కుడిది లెక్క పెడితేనే ఫ్యాడ్ వస్తుంది. ఆ ప్రాబ్లాలు చూస్తుంటాయి. ఇప్పుడు మీరు మామూలు షెడ్ల కాల్షియము మినరల్ మిక్చర్ అట్లాంటివి వాడతాం? మినరల్ మిక్చర్లు వాడతాం. ఎప్పుడు వాడతారు? మినరల్ మిక్చర్ వరుసగా నెలలో 15 రోజులు వాడతా, 15 రోజులు బంద్ చేస్తా. 15 రోజులు వాడతా, 15 రోజులు బంద్ చేస్తా. నెలలో అది ఎంత ఉంటుంది? కేజీ ప్యాకెట్ దేనికి మన 50 గ్రాములు లెక్క ఎత్తామన్నాడు దానాలో.
ఇప్పుడు నట్టల మందు వేస్తూ ఉంటారా మీరు? నట్టల మందు వేస్తాం. అవి ఎప్పుడెప్పుడు వేస్తూ ఉంటారు? అవి నెలకొకసారి వేస్తాము టాబ్లెట్. నెలకు ఒకసారి టాబ్లెట్ అంటే దూడలకి ఎట్లా వేస్తూ ఉంటారు, ఆవులకి ఎట్లా వేస్తారు? దూడలకేం సగం సగం వేస్తాం, ఆవులకు టాబ్లెట్ మొత్తం వేస్తాం. నెలకు ఒకసారి వేస్తారా? నెలకోసారి వేస్తాం. అంటే మీరు ఇది కాకుండా ఇంకేమైనా పని చేస్తారా? ట్రాక్టర్ ఉంది, వ్యవసాయం ఉంది. వ్యవసాయంతో పాటు ఆవులు. ఇప్పుడు వాళ్ళన్నా ఓన్లీ ఆవులే చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేయొచ్చు? ఫస్ట్ 2 తెచ్చుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఈ దానా ఖర్చు ఎంత అవుతుంది, దీని ఆలోచన ఎన్ని పాలు ఇస్తుంది, దీనికి ఎంత దానా పెట్టాలి, ఎన్ని లీటర్లకు ఎంత దానా కెపాసిటీ పెడితే ఆవు సెట్ అవుతుంది, మనకి ఎంత లాభం వస్తుంది, దాన్ని బట్టి 2తో స్టార్ట్ చేసి అది చూస్తే మన సొంతంగా చేసుకునేది ఉంటేనే ఆవులను సెట్ చేసుకోవాలి. ఏదో మనిషిని నేను వస్తున్నా పోతున్నా మనిషి ఏదో వస్తాడు అదే అంటే కుదరదు. వేరే క్యాండిడేట్ని పెట్టుకొని దాన్ని పెట్టుకొని చేయండి అంటే ఆవులతో దందా అసలుగా కుదరదు. అంటే ఇప్పుడు వర్కర్లను పెట్టుకుంటే ఇప్పుడు డైరీ ఫామ్ చేయొద్దు అంటారు. వర్కర్లతో పెట్టుకుంటే సొంత నిర్ణయం ఉంటేనే 5 నుంచి వెళ్ళి 7-8 ఆవుల దాకా చేసుకోవచ్చు ఇద్దరు. అంటే చేసుకుంటే మనకు తగ్గట్టే చేసుకోవాలి కానీ వర్కర్లను పెట్టుకోవద్దు. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఈ దాన కాస్ట్ చూస్తే ఎక్కువైంది. ఈ దానతో సమస్యలతో చూస్తే ఆవులను పెట్టలేని పరిస్థితి ఇప్పుడు. ఏది దాన ఆవులకు ఒక్క 1200 ఉన్న దానా బస్తా 1900 ఉంది ఇప్పుడు. దానికి దేనికి ఎంత పెట్టానో అర్థం కాకుండా ఉన్నది పరిస్థితి. పాల రేట్ ఏమో ఈ అమౌంట్ ఏమో కరెక్ట్ పడతలేదు పాల బిల్లులు. ఇప్పుడు మామూలుగా డైరీ ఫామ్ అంటే అందరు రేకులతోనే వేస్తారు, రేకులు వేసి కింద షెడ్ వేస్తారు. మరి మీకు ఇట్లా ఎందుకు వేసారు మీరు? మాకు ఫస్ట్ టైం కాబట్టి అమౌంట్ లేకుండే లేకని ఇట్లా సెట్ చేసుకున్నాం. దీనికి ఖర్చు ఎంత అయింది? ఇటు ఈ గుంజలకు 8,000 అయింది. ఈ కర్రలు అటు ఇటు కొనుక్కొస్తే 5-6 వేలు దాకా అయింది. 5-6 వేలు దాకా మొత్తం 20,000తో దీన్ని నిర్మించుకున్నాం. షెడ్ను మొత్తం 20,000 షెడ్ నిర్మించుకున్నాం. అంటే ఇప్పుడు ఈ కింద మనకి ఇట్లుంటే పొదుగుబాబులు అట్లాంటివి ఎక్కువ వస్తాయి అంటారు కదా. ఇప్పుడు పెండల గచ్చు మీద ఉంటే కాళ్ళకు ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనతో మేము ఇట్నే సెట్ చేసుకున్నాం. గచ్చు వేసుకునేది రేకులు వేసుకోవాలి, కింద షెడ్ అది గచ్చు వేసుకుంటే ఏమైతుందంటే మ్యాట్ లేనిది ఆవు కరెక్ట్ సెట్ కాదు. మ్యాట్ ఉండాలి, గచ్చు ఉంటే మ్యాట్ ఉండాలి. ఇట్లయితే పొదుగుబాబుల ప్రాబ్లం ఉండదు, ఆవులకు లేవనికైనా ప్రాబ్లం ఉండదు. పండుకున్నాక తొక్కుకొని అంటే కొన్ని ఆవులు ఏంటంటే పొదుగుని తొక్కుకొని చూస్తే సన్లు ఖరాబ్ అయిన రోజులు ఉన్నాయి. ఏ గచ్చు మీద చూస్తుంటాం కదా, ఇట్లనైతే ఫ్రీగా ఉన్నాయి ఆవులు. ఇప్పుడు నిమ్మలంగానే అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇట్లా పొదుగుబాపు లాంటి ఇలాంటి ఇప్పటికైతే మాకు ఎలాంటిది లేదు. ఎలాంటిది ఇప్పటి వరకు ఇట్లా నెల మీద వండుకుంటే ఇబ్బంది అయితే ఇప్పటి వరకు పొదుగుబాపు రాలే మాకు. అంటే మీకు ఇప్పుడు రాను ఈ షెడ్ రేకులు వేసుకోవాలి, కింద బెడ్ వేసుకోవాలన్న ఆలోచన ఉంది. కాకపోతే ఏంటంటే కరెక్ట్ మ్యాట్తో సహా చేసుకునేటట్టు ఉంటేనే షెడ్ వేసుకోవాలని ఆలోచన ఉంది. మ్యాట్ కంపల్సరీ వేసుకోవాలి. హౌస్ అయితే సేఫ్ సైడ్ ఉంటుంది. అట్లా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ ప్రాబ్లం ఇది పాల రేట్ డౌన్ అయ్యి బిల్లులు పడకపోయే వరకు అవి ఇంట్రెస్ట్ లేకుండా అవుతుంది. ఇక అది పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు ఇట్లా చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఆవులు కానీ గేదెలు కానీ ఎన్ని ఉన్నాయి? 4 ఆవులు ఉన్నాయి, 4 బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు సరే అన్న, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై శ్రీరామ్.